జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము క్లేసేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెల్మెలెకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికిని యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులగు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా? మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. వెధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపక పోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగజేసియున్నారు.